కేర్ ట్రాపింగ్ అంటారు. కేర్ ట్రాపింగ్ అంటే టైమ్ టు టైమ్ ఫోన్ చేస్తారు. ఎక్కడున్నా సరే, "ఏం సార్ భోంచేశారా? నువ్వు లంచ్ చేసావా? టిఫిన్ చేసావా?" ఇంట్లో వాళ్ళకి ఏదైనా కాస్త సాన్నిధ్యం పెరిగిందనుకోండి, ఇంట్లో వాళ్ళకి ఏదైనా మా 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 ఫాదర్‌కి బాలేదు, మా మదర్‌కి బాలేదని చెప్పి మాట్లాడితే, "అమ్మో! మదర్‌కి ఎలా ఉంది? మీ ఫాదర్‌కి ఎలా ఉంది?" అని తెలియకుండానే మన పర్సనల్ విషయాల్లోకి ఇంటర్ఫియర్ అవుతారు. మన మీద చాలా కేరింగ్ ఉన్నట్టుగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఇది కేర్ ట్రాప్ అనే సిస్టమ్‌లో తీసుకోవచ్చు. ఈ ఇప్పుడు నేను చెప్పినటువంటి సింపతి, జెలసీ, కేర్ ఇవన్నీ కూడా ఒక ఎమోషనల్ ట్రాప్‌లోకి తీసుకొచ్చి మన మీద ఎమోషనల్‌గా వాళ్ళ యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ చూపిస్తారు. నెంబర్ 2 బ్యూటీ ట్రాప్ అంటాం. బ్యూటీ ట్రాప్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎలా ఉంటుంది బ్యూటీ ట్రాప్ అంటే, ఇది కూడా 3 కేటగరీస్‌గా డివైడ్ చేసుకోవచ్చు. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే డ్రెస్ ట్రాపింగ్. అంటే అందంగా తయారవుతారు. అంటే అందంగా తయారవడం తప్పని నా ఉద్దేశ్యం కాదు నాగరాజు గారు. మనల్ని ఇంప్రెస్ చేసే విధంగా, వాళ్ళ అటెన్షన్‌ని మన వైపు టర్న్ చేసుకునే విధంగా అందంగా తయారవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ట్రెడిషనల్ లుక్ ఆ అబ్బాయికి ఇష్టం అనుకోండి, ఆపోజిట్ ఉన్న పర్సన్‌కి ట్రెడిషనల్‌గా తయారవడం కోసం ప్రయత్నం చేస్తారు. అందంగా కాటుక పెట్టుకుంటారు, అందంగా లిప్‌స్టిక్ రాసుకుంటారు. కొన్ని చోట్ల హెయిర్ స్ట్రెయిట్ లైన్ చేసుకొని ట్రై చేస్తారు. అంటే ఆ అబ్బాయికి ఇంట్రెస్ట్ ముందు కనుక్కొని, ఆ అబ్బాయికి ఏది ఇంట్రెస్టో అలా ఉండడానికి నేను చెప్పే బ్యూటీ టిప్స్‌ని ఫాలో అవుతారు యాక్చువల్‌గా. దీన్ని డ్రెస్ ట్రాపింగ్ అంటారు.